వెనక జరు బాబు జర అటు వెనక కూరి కొంచెం దూరం అన్నా అన్న కొంచెం జరుగురు అన్న ఏదో మూడు సాఫ్ చేయలేదు దగ్గర గంగాపుత్రుల ఐక్యత గంగాపుత్రుల ఐక్యత మత్స్య కార్మికుల ఐక్యత మత్స్య కార్మికుల ఐక్యత మత్స్య కార్మికుల ఐక్యత గంగాపుత్రుల ఐక్యత గంగాపుత్రుల ఐక్యత జై గంగాపుత్ర జై గంగాపుత్ర మత్స్య కార్మికులు మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత అవునా రవి బాబాయ్ కొద్ది పెట్టు వాస్తవంగా ఈరోజు మత్స్యకారులకు అండగా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈ చెరువులపైన పూర్తి హక్కు కలిగించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. సొసైటీ నుండి చట్టబద్ధత తయారు చేసి వీరికే హక్కు ఉంటుందని చెప్పని మాకు చట్టాన్ని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ. దీని ద్వారానే మాకు పూర్తి హక్కులు కలిగినాయి. ఇదే కాకుండా మాకు గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది గంగపుత్రులకు కూడా. కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా గంగపుత్రుడు అయిన మెట్టు సాయి కుమార్ని రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ చైర్మన్ చేసింది. అదే కాకుండా గంగపుత్రులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వీళ్ళకు కూడా ప్రతి ఒక్క కార్పొరేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ గంగపుత్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మాకు గంగపుత్రులకు మొదటి నుంచి కూడా మత్స్యకారులకు జీవన్ సారు మాకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అని పూర్తిగా మాకు పరిష్కారం చేస్తుండు. కొత్తగా సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కాగానే చెరువుల పైన పూర్తి హక్కు మత్స్యకారులకే ఉంటుంది, మనకు ఉండదు అని చెప్పని వాళ్ళకి సర్పంచులకు ముందుగానే మీటింగ్లు పెట్టి వాళ్ళతో గొడవలు విభేదాలు రాకుండా వీటి టెండర్లు కాకుండా వాళ్ళందరూ కూడా ముందే చెప్తారు. ఇదే కాకుండా చెరువులలో ఎక్కడ మట్టి పోసినా కానీ నీటిపైన హక్కు మత్స్యకారులకే గంగాపుత్రులకు ఉంటుంది. దీనిపైన నీటి తేలినప్పుడే మాత్రమే మనకు పట్టా భూమి అయినా మనకు హక్కులు ఉంటాయని చెప్పని ఈ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఈ జగిత్యాల సమస్యలు లేవంటే కారణం జీవన్ రెడ్డి సారే. మిగిలిన జిల్లాలలో సమస్యలు ఏర్పడుతున్నాయి, నియోజకవర్గ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ సమస్యలు ఎందుకు ఉండలేవంటే సారే ముందే ఎవరికి హక్కులు ఉంటాయి ఎవరికి హక్కులు లేవు రాజకీయంగా ఓటు పరంగా కాకుండా
ఎవరి హక్కులో వాళ్ళకి కాపాడిన ఉద్దేశంతో చట్టం ఎవరికి చెప్తే వాళ్ళకి ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వినడంగా ఉంటూరు. మొన్ననే లక్ష్మీపూర్లో మాకు మట్టి వచ్చురని గతంలో 2-3 సార్లు హెచ్చరించినా కానీ వినకపోవడంతో వాళ్ళు ఎవరు ఎంతటి వారైనా పర్వాలేదు, మట్టి పోసిన పైన ఒకరు క్రిమినల్ కేసు చేస్తేనే ఇక వాళ్ళన్నా ఇంకా మిగిలిన వాళ్ళు రారు అని చెప్పారు. మేము అందరం కలిసి మట్టిపల్లి ఒక దాని ప్రోగ్రాం చక్కెర ఫ్యాక్టరీకి మన శ్రీధర్ బాబు రాగానే ఇక్కడ మెడికల్ కాలేజీలో అందరికీ వినతి పత్రం ఇచ్చినాం సార్, మాకు పూర్తిగా శాశ్వతంగా చెరువులకు హద్దులు కావాలని చెప్పండి. అప్పటిదప్పుడే శ్రీధర్ బాబుకు పిలిపించి మా వినతి పత్రాన్ని తీసుకొని ప్రభుత్వం ద్వారానే మనకు హద్దులు నిర్ణయిస్తే దీనికి ఇరిగేషన్, రెవెన్యూ వీళ్ళందరూ కలిసి చేస్తే ఇంకో గత మట్టి వస్తువులు పోయారు, కొనటోళ్ళు కొన్నారు, చిన్న తరగతి ఇబ్బంది కావద్దని చెప్పని పెట్టి అని చెప్పని అప్పటిదప్పుడే గతంలో ఉన్న కలెక్టర్కు మంత్రి ద్వారా చెప్పించారు. ఈ గంట జీవన్ సార్దే ఘనంగా చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. అంటే వాస్తవంగా చేప అనేది ఇవాళ మనకు పౌష్టిక ఆహారంగా భావించాలి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో డాక్టర్లు నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్తారు, కానీ చేప తిమ్మని చెప్పని ప్రోత్సహిస్తారు. చేప అది నాన్ వెజ్ అనే కాకుండా వెజిటేరియన్ రూపంగా కూడా తినేటువంటి వస్తువు అని చెప్పండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతం లోపల బ్రాహ్మణ్స్ కూడా చేపలు తింటారు. దాన్ని ఏదైతుందో కౌస్ కింద కానీ లేకుండా నాన్ వెజ్గా కానీ ఏదైతే మాంస కృతుల కింద దాన్ని భావించారు. అంత మంచి పౌష్టిక ఆహారము చేప అని చెప్పండి. వాస్తవంగా నేను గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు ఈ మత్స్య పరిశ్రమతోని మొదటికెళ్ళి కూడా సంబంధం ఉన్నది. చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ప్రధానంగా గంగపుత్రుల తర్వాత ఎక్కడైతే గంగపుత్రులు లేరో అక్కడ గుజరాత్ కులస్తులు కూడా ఏదైతుందో చేపల వృత్తిపై ఆధారపడతారని చెప్పండి. అటువంటి ఒక చేపల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అది ఏ గ్రామ పరిధే కానీ చెరువు కుంటలపై పూర్తిగా ఆధిపత్యం అనేది ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకే కల్పింప చేయడం జరిగింది. వీళ్ళు చెరువులో ఏదైతుందో శిఖంలో పట్టా భూములు ఉంటాయి. చెరువు శిఖంలో పట్టా భూములు ఉన్నంత మాత్రాన ఏదైతుందో ఆ చెరువులో నీరున్నంత వరకు ఆ భూ యజమానికి ఏ విధమైన హక్కు ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏమిటంటే అంటే గ్రామాలలో కొంతమంది పెట్టుబడిదారులు ఏం చేస్తారు అంటే ఈ మత్స్య పారిశ్రామిక సహకార సభ్యులు అంటే గంగపుత్రులే కానీ ముచ్చిరాజులే కానీ కొంత అమాయకులు ఉంటారు. వాళ్ళు తెలిసి తెలియని తను ఉన్నప్పుడు ఏదైతుందో దీని అడుగున మునిగే భూమి నాది, దీని హక్కు నాకే ఉంటుందని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీకు నేను ఏదైతుందో ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఏ చెరువే కానీ ఏ కుంటే కానీ అందులో జల సంపద నీరున్నంత వరకు దానిపై హక్కు అనేది ఏదైతుందో కేవలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకి ఉంటే తప్ప ఏ భూ యజమానికి ఉండదు అని చెప్పి చెప్తున్నాను. అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ ఎదురైనా కానీ నేను మీకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు గంగపుత్రులే కానీ గంగపుత్రులతో పాటు గుజరాజులే కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నా మీకు నేను అండగా ఉంటాను చెప్పండి. ఇప్పుడు మిత్రుడు రజనీకాంత్ తెలియజేసినట్టు చాలా వరకు చెరువులు కుంటలు ఏదైతే కుదించబడుతుంది, అందులో మట్టి పోసి గృహ నిర్మాణం చేసే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఇలా వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేది కొద్దిమంది పెట్టుబడిదారులకు ఏదైతుందో కంటగింపు ఉండొచ్చు, కానీ చెరువులు కుంటలు ఒకప్పుడు ఏదైతుందో వాటి అన్నింటినీ ఆక్రమించుకొని వాళ్ళు నివాస యోగ్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ చెరువులు కుంటలు అన్నింటినీ పునరుద్ధరించాలని చెప్పాలి, జలాశయాలన్నీ పునరుద్ధరించాలి. ఆ ఆలోచనతో హైడ్రా తెరపై పట్టుకొచ్చారు. హైడ్రా అనేది ఏదైతుందో మీ అక్రమ నిర్మాణాలను తొలగించడం కాదు, ఇతరత్ర అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఏమున్నా అది మున్సిపల్ పరిధిలో ఉంటుంది, మున్సిపల్ శాఖ ఏం చేయాలో చేస్తుంది. చెరువులు కుంటలు ఆక్రమణను ఎక్కడైతే చేయాలని ప్రయత్నం చేస్తారో ఇప్పుడు మన ఎఫ్టీఐ లెవెల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఏదైతుందో చెరువు యథావిధిగా కొనసాగింప చేయటం రెవెన్యూ శాఖ ప్రభుత్వ బాధ్యత. ఆ ఎఫ్టీఐ లెవెల్ తదుపరి కూడా బఫర్ జోన్ ఉంటుంది. మళ్ళీ
ఆ బఫర్ జోన్లో కూడా ఏ విధమైన నిర్మాణాలు వచ్చే అవకాశం లేదు. మీరంతా అమాయకులు అని చెప్పంటారు. వాడు ఏమంటాడు, నా పట్టా భూమి కదా నీకేమవుతుందని చెప్పంటాడు. అది నీ పట్టా భూమి కానీ ఏదైనా కానీ మేము చెప్పంటున్నా, చెరువు FTA లెవెల్తో పాటుగా బఫర్ జోన్లో కూడా ఏ విధమైన నిర్మాణం వచ్చినా కానీ అది అక్రమ నిర్మాణంగానే పరిగణించడం జరుగుతుంది చెప్పండి. అటువంటి ఉదంతాలు మీకు ఎక్కడ కానిచ్చినా కానీ నా దృష్టి తీసుకురండి, తప్పగా మీకు అండగా నిలబడతా. అవి చేయడానికి కూడా చర్చలు నిలబడతాను. నేను చెరువులు కుంటలు పొందుతున్నా. ఇంకొకటి చెప్తున్నాను, నేను ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు చెరువులో నీరు చేరుకుంటుంది కానీ ఆ నీరు కలుషితమైపోతుంది. ఆ నీరు కలుషితం కావడంతో ఏదైతే చేప అనేది ఏదైతుందో ఆహార యోగ్యంగా ఉండటం లేదే. ముఖ్యంగా మన ముప్పార చెరువు ఉన్నది. మన ముప్పార చెరువు ఏదైతుందో డ్రైనేజ్ నీరంతా ముప్పార చెరువుకి రావడంతో ఏదైతుందో నీరంతా కలుషితమైపోయి చేప మనకు అనుకున్న స్థాయిలో వృద్ధి చెందడం లేదు. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు కుంటలు ఉన్నాయనేది ఏదైతుందో డ్రైనేజ్ వ్యవస్థ మురికి నీటిని నిల్వ చేయడానికి కోసం కాదు. చెరువులు కుంటలు అనేది ఇటు రైతాంగానికి సాగునీరు అందింపజేయడం ఒక లక్ష్యం. రైతాంగానికి సాగునీరు అందింపజేయడంతో పాటుగా ఆ జల సంపదపై ఆధారపడేటువంటి మత్స్య కార్మికులు, గంగపుత్రులే కానీ గంగపుత్రులు కూడా ముద్రాజులే కానీ ఎవరే కానీ వాళ్ళ హక్కు ఆ చెరువులు కుంటలు వాటిని నిలబెట్టుకునే బాధ్యత, నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వం అని చెప్పంటారు. ఇలా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని శుద్ధి చేయాలని చెప్పి తలుస్తున్నది. కొంతమందికి ఏదైతుందో ఇదేంద్రా అనుకుంటున్నారు. అంటే వాస్తవంగా కూడా కొంతమంది నిరుపేద వర్గాలు అక్కడ నివాసిత కావలసినటువంటి వసతులు ఏర్పడి ఉంటుండొచ్చు. వారికి ఏదైతే పునరావాసం కల్పించి వారి పునరావాసం కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటున్నాం. పునరావాసం కల్పించి మూసీ నదిని పునరుజ్జీవింప చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాం. ఆ మూసీని పునరుజ్జీవింప చేయగలిగినప్పుడు ఏదైతుందో దిగువ ప్రాంతానికి సాగునీరు పోతుంది. వాటికి చెక్ డ్యామ్స్ కట్టేస్తాం మధ్య మధ్యాహ్న. మూసీ నదిపై ఏదైతుందో మధ్య మధ్య చెక్ డ్యామ్స్ కడతాం. చెక్ డ్యామ్స్ కట్టే వరకు ఏదైతుందో అందులో జల సంపద కూడా వృద్ధి అవుతుంది అని చెప్పండి. నేను మొత్తం ప్రవాహం పోకుండా ఈ చెక్ డ్యామ్ అనేది అడ్డు కట్టేస్తుంది. చెక్ డ్యామ్ అడ్డు కట్టేసే వరకల్లా ఈ పరిధి లోపల నీరు నిలబడుతుంది. ఆ నిలబడ్డ నీటిలో ఏదైతున్నదో మనకి చేపలు పెంచుకోవచ్చు అని చెప్పండి. ఇలా మూసీ నది ఏదైతుందో దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉండుంటాయని చెప్పండి. కిలోమీటర్కి ఒక చెక్ డ్యామ్ కట్టినట్టు 100 చెక్ డ్యామ్ కట్టొచ్చు అని చెప్పండి. 100 చెక్ డ్యామ్ కట్టొచ్చు అని చెప్పండి. అటు మూసీ పరిరక్షణ పునరుజ్జీవం, దాంతోపాటు కింద దిగువనున్న రైతాంగానికి సాగునీరే కానీ దాని మత్స్య కార్మికులకు ఏదైతున్నదో మరి చేపల వృద్ధి కొరకు కూడా చెక్ డ్యామ్ నిర్మింపజేసి నేను గౌరవ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని మీరు ఏదైతుందో మూసీ పునరుజ్జీవం లోపల ఏదైతుందో 10 కిలోమీటర్ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి. చెక్ డ్యామ్ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి. ఆ నీటిని నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అందులో మనం మత్స్య సంపదను పెంచుకున్నట్టు అవకాశం ఏర్పడుతుందని చెప్పండి. ఇవాళ నాకు ఏ హోదా అనేది సరే అది అదృష్టం ఎట్టుంటే దాన్ని పట్టుకొని వస్తుంది హోదా అనేది. కానీ నాకున్నటువంటి ఒక అనుభవ రీత్యా, ఈ ప్రజా జీవితంలో నాకున్నటువంటి ఒక అనుభవ రీత్యా మీ హక్కులను పరిరక్షింప చేసే విధంగా మీకు తోడు ఉండడం నా బాధ్యత భావిస్తా అని చెప్పంటూ నేను ఇవాళ ఇంత మంచి ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం వాస్తవంగా మెట్టు సాయి కుమార్ నన్ను హైదరాబాద్కు ఆహ్వానించింది. కానీ చెప్పాను, స్వామి నాకు సాయి నాకు నేను జగించాలని నేను చేస్తా, నీ పేరు నిలబెడతా అని చెప్పింది. ఇలా రజనీకాంత్ ఏదైతుందో కొద్దిగా ఉత్సాహవంతుడు పనిచేయాలని తపన గలవాడని చెప్పంటున్నాను. అందరిని ఐక్యం చేసి రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. మత్స్య పరిశీలనపై ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చెప్పండి, గంగపుత్రులు ప్రధానం. మన తర్వాత మనం లేని కూడా ముద్రాజు వస్తుంది. వాళ్ళు మనం ఏదైతే మన పాలన లెక్క కాదు, అన్నదమ్ముల లెక్క చూడాలి. మనం పాలన లెక్క కాదు, అన్నదమ్ముల లెక్క చూడాలి. నేను ఉదాహరణ మా ఊరే బతికేపల్లి ఉన్నదే, మా గంగపుత్రులు లేరు. ఆడ ముద్రాజుల చేపలపై వృత్తి వాళ్ళకి హక్కున్నాయని చెప్పండి. మా పక్కన శుద్ధపల్లి ఉన్నది, ఆడ గంగపుత్రులు ముద్రాజులకి హక్కున్నాయని చెప్పంటు నేను. మనం దాన్ని ఏదైతే ఉందో చేపల వృత్తి అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. వృత్తిపై ప్రధానమైన హక్కు గంగపుత్రులు. ఎక్కడెక్కడ గంగపుత్రులు లేనటువంటి కాడ ఏదైతుందో ఆ వృత్తిపై ఆధారపడటానికి
మన సోదరులకు ఏదైతుందో వాళ్ళకు కూడా మనం హక్కు కల్పించాలి. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా సోదరుడు ఏదైతుందో ఇలా పుదీగడి చేప తీసుకొచ్చిండు, దాన్ని మంచిగా శుద్ధి చేసి, నేను చేప మంచి ఇష్టమైన ఆహారమే, నాకు చేప నాకు ఇష్టమైన ఆహారం అని చెప్పండి. మొదటి నుండి కూడా నాకు నీతో నెట్ట అనుబంధం ఉందో ఆ చేపతో కూడా అనుబంధం ఉందని చెప్పండి. నీతో నెట్ట అనుబంధం నేను మరొక్కసారి ఇక్కడి స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు, ప్రధానంగా గంగపుత్రులతో పాటుగా ఇతర కులస్తులు, ముద్రాజులే కానీ ఎవరి వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళకి అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇక్కడ మీ వృత్తికి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ మీరు చెప్పంటున్నా వాటిని శుద్ధి చేయడానికి ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి ఒక అది వస్తే దాన్ని ఏమంటారు, గుర్రపు డెక్క. నేనేమంటున్నానే, నాకు ఏసీడీపీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. నాకు వచ్చే ఏసీడీపీ నిధులలో మీరు గుర్రపు డెక్క తొలగించడానికి కొరకు మీకు నేను నిధులు సమకూరుస్తాను. పిచ్చిపోక ఇప్పుడు ఏమంటున్నా, మీరు చెరువు కట్ట, తూము, ఈ చెరువు కట్ట తూము ఎంత ప్రధానమో ఈ గుర్రపు డెక్క పిచ్చి మొక్కలు తొలగించడం అంతే ప్రధానం చెప్పండి. ఇవి మనకి ఏప్రిల్ మేలా తొలగించవచ్చు. మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత పొక్కలను పెట్టేసి ఇదంతా తొలగించేసి కాలబెట్టాలి. మీ చేప మంచిగా వేరుకుతుంది. ఇదంతా ఏమి గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు అంత విషవాయువు, అంత విషవాయువు అని చెప్పి అంటుండే. పాప నాకు అన్ని 30 చెరువులను చూస్తే గోసు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే చెప్పంటున్నా. మీరు ఎక్కడైనా కానీ చెప్పి అవసరం వస్తే శ్రమదానం చేసైనా కానీ మన వృత్తి మనం కాపాడుకుందాం. ప్రభుత్వ పరంగా మీకు అందింపజేసేటువంటి ఆర్థిక సహాయం అందింపజేయడానికి ఎప్పుడు మీకు తోడుంటా అని చెప్పండి. ఈ మొత్తం చెరువుల శుద్ధి కోసం ఒక స్పెషల్ డ్రైవ్ చేపడతాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. నేను ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువులు, కుంటలు బలోపేతం చేయడం ఎంత ప్రాధాన్యమో దాన్ని శుద్ధి చేయడం కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నా. మీరు మూసీ నది శుద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ఏ విధంగా మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి అనేటి ఒక తపనతో ఏదైతుందో మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నారో చెరువులు, కుంటల ప్రక్షాళన కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నాను. ప్రత్యేకంగా శాసన మండలి సమావేశాల సందర్భం వస్తుందని చెప్పంటున్నాను. నాకు మాట్లాడే అవకాశం వస్తుంది. నేను మిత్రుడు రజనీకాంత్తో చెప్తున్నాను, శాసన మండలి సమావేశాలు ఈ మధ్య ఆరంభమైతే 15 రోజుల నెల లోపల నాకు గుర్తు చేయండి. మీరు తప్పకుండా శాసన మండలి వేదికగా మీరు మూసీ పునరుజ్జీవం శుద్ధి కొరకు మీరు ఏ విధంగా కార్యక్రమం చేపడుతున్నారో, గ్రామాలలో ఉండే చెరువులు, కుంటల యొక్క శుద్ధి, చెరువు బలోపేతం ఒక అంశం, కట్ట బలోపేతం ఒక అంశం, తుమ్ము బలోపేతం ఒక అంశం, సాగునీటి సౌకర్యాలు కల్పించడం ఒక అంశం, వాటితో పాటుగా లోపల ఉండేటువంటి ఒక వ్యర్థాలు తొలగించడం ప్రధానం. అప్పుడే మన మత్స్య కార్మికులకు తగినట్టు ఉపాధి లభిస్తుందని చెప్పండి. ఈ పనులు తప్పకుండా నాకు మీరు ఎప్పటికప్పుడు సమాచారం అందింపజేయండి. ఇంత మంచి కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నందుకు నాకు కూడా ఒక సంతృప్తి ఇచ్చే దినం ఇవ్వాలి. ఇది నాకు కూడా ఒక సంతృప్తి ఇచ్చే దినం. ఇప్పుడు ఒక ప్రజా జీవితంలో ఉండేటి ఒక నాయకుడికి రోజు ఒక మంచి పని చేయాలని చెప్పి అనిపిస్తుంది. రోజుకు ఒక మంచి పని చేస్తే అది తృప్తి ఉంటుంది. ఇవాళ ఒక ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాం కాబట్టి నా జీవితం ధన్యమైందనుకుంటే ఇది ఒక మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.